ఎరా కాఫీ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ ఏంటి? అది అక్కడ పెట్టేసి ఇది పట్టుకో. 5 minutesలో వేడిగా దోశ రెడీ చేసిస్తా. తొందరగా చేయమా, బయటికి వెళ్ళే పని ఉంది. ఏమైందమ్మా? అది వద్దురా, ఫస్ట్ దోశ అంత బాగా రాదు. సరే తొందరగా చేయి ప్లీజ్. రే ఇది పట్టు. బా నేను మల్టీ టాస్కింగ్ చేస్తావు. రే అది చూడరా, మాడిపోతుంది. లేతే ఇది నేను చూసుకుంటా గానీ ముందెళ్ళి ఆ చట్నీలో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త టేస్ట్ చెయ్యి. సరే. రే రే ఆగా నేనే ఇస్తా. ఇందా. రే రే ఉండు. సూపర్ ఉందమ్మా. చట్నీలో తాలింపు వేసేస్తా. తొందరగా చేయమా. అంత పిండి ఎవరికమ్మా? ఇది మెత్త దోశరా, నాన్న కోసం. ఆయన ఇంకా రాలేగా వాకింగ్ నుంచి. సరేనా ఇక్కడే ఉంటావు కానీ నన్నే తెలిసిపోతాయి మనకు. ఏమైందా? ఉప్పు సరిపోలేదంటరా. చెప్పానుగా కరెక్ట్ గా టేస్ట్ చేయి. అలాగే అంట బాగున్నాయమ్మా. నిజంగానా? అయితే కొన్ని దోశలు వేసేస్తా. వద్దమ్మా ప్లీజ్ మా. తినరా ప్లీజ్ తినరా. అమ్మా చాలమ్మా, ఇంకొకటి వేసుకోరా. చాలా మంది బయటికి వెళ్ళాలి. చాలా ప్లీజ్ ప్లీజ్ నేను అంతా బయటికి వెళ్తాను. అమ్మో అమ్మ టైం అయిపోయింది. నాన్న తెచ్చిన కోడిని లోపల పెట్టేసుకో ప్లీజ్. టైం అయిపోయింది, నేను వస్తాను. నేను పెట్టేసుకుంటాలే, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. హాయ్. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి వెళ్ళవా? సారీ చిరాగ్గా ఉందా? ఆబ్వియస్లీ. పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్? ఫైనలీ ఒక పనికొచ్చే మాట చెప్తా. సరే నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను. మూడ్ స్వింగ్స్ నాకు ఉండాలిరా, నీకు కాదు. కొట్టకు. సరే కొట్టకు. ఓకే కూల్. ఏమైనా తిన్నావా? ఆకలిస్తున్నా? సరే నేను తీసుకొస్తున్నా. వద్దు. కొన్ని ఏదైనా ఆర్డర్ ఇస్తా. ఇంట్లో ఏమైనా ఉన్నాయా? దోశ బ్యాటర్ ఉంది, నీకు వేస్తా. అమ్మ వద్దు ప్లీజ్, ఇందాక ఇంట్లో అదే అయింది, చాలు తీసుకో. మీరంటే ఇంట్లో తింటారు. అక్క జ్యోతిక దయచేసి నువ్వు రాక. ఐఎమ్ ఓకే విత్ నైనిక. జ్యోతిక ఎవరి మధ్యలో? చంద్రముఖిలో లీడ్లో. సరే దోశే కదా, ఈజీగా చేసి పెడేస్తా. బ్యాటర్ తొందర తీసురా. థ్యాంక్ యూ. ఆల్ యోర్స్. ఫస్ట్ దోశ ఇలాగే వస్తుందంట, మా అమ్మ చెప్పింది. పోనీ ఇంకో ట్రై చేస్తావా? పిండిలో ఏదో ప్రాబ్లం ఉంది అయిండొచ్చు కదా. అయ్యో పక్కకు జరుగు నువ్వు. ఈజీ అనుకున్నాను. ఏంటి చూడటమా? కనీసం చట్నీ అయినా. చట్నీ అయితే ఇచ్చి పడేస్తా. మీ ఇంట్లో ఏం పని చేయవా సరిగ్గా? డే ఎన్నడా తప్పుకో, నేను చేసుకుంటాను.
మా అమ్మ చేస్తున్నప్పుడు ఇంత కష్టం తెలియలేదు కానీ వంకలు పెడతాం కానీ వంట అంటే ఇట్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ టేకింగ్ ప్రాసెస్. ఇది 5 నిమిషాలు తినే దోశకి 6 గంటల ప్రిపరేషన్ పడుతుంది తెలుసా. అమ్మలేమో ఇంత ఈజీగా అన్నట్టు చేసి పడేస్తారు. మా ఇంట్లో దోశలు అంటే ముందు రోజు రాత్రే ప్రిపరేషన్ మొదలైపోతుంది. నైట్ భోజనాలు అయిపోయాక మనం ఫోన్లు పట్టుకుని కూర్చుంటే అమ్మలు మాత్రం అన్నీ క్లీన్ చేసుకుని పప్పు నానబెట్టడం పెడతారు. అందుకే అందరికంటే ముందే లెగిసి ఇంట్లో అన్ని పనులు చూసుకుని ఎంత బ్యాక్ పెయిన్ వస్తున్నా కూడా ఆ పప్పుని తీసి గ్రైండర్లో వేసి రుబ్బుతుంది. అది అయిపోయాక ఒక 2-3 ఫస్ట్లో మంచిగా రావు కదా, అవి పక్కకు తీసేసి మంచిగా వచ్చేవి ఒక 20-25 వరకు దోశలు వేస్తుంది, ఎవరి స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళకి. అండ్ వీటిలో ఎవరు రిజెక్టెడ్ పీసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తను తింటుంది లాస్ట్లో. ఇంత చేశాక కూడా పొరపాటున ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైపోయినా ఏదో ఒకటి మనమే గబుక్కుని అనేస్తాం. ఉప్పు సరిపోలేదంటారా నాన్నకి? అది మరీ రోస్ట్ అయిపోయింది మా అమ్మాయి, ఇది మరీ మెత్తగా ఉంది మా. ఇదంతా చేయడం ఒక ఎత్తు, ఆ మాటలు వినడం ఒక ఎత్తు. అమ్మలు ఎంతైనా గ్రేట్ రా. ఎరా ఏమైనా తిన్నావా? వేడిగా ఏమైనా చేసి నువ్వు పెట్టమంటావా? కూర్చో. మళ్ళీ ఏం చేస్తున్నావా? చపాతీ పిండి తడుపుతున్నాను రా. నేను హెల్ప్ చేస్తాను, నాకు నేర్పించు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అవన్నీ తర్వాత, నాకు నేర్చుకోవాలని ఉంది, నేర్పిస్తావా లేదా? ఏం అక్కర్లేదు, రేపు నీ పెళ్ళాం వచ్చాక నేర్చుకుందు కానీ. అమ్మ నేను జోక్ చేయట్లేదమ్మా, సీరియస్గా అడుగుతున్నాను ప్లీజ్. నా పని నన్ను చేసుకొని ఇస్తావా? నేర్పిస్తావా లేదా? అసలు నాకు ఏం పని నేర్పించకుండా ఎంత పాడు చేస్తున్నావో తెలుసా? అయినా నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం అందరు అమ్మల్ని అనాలి, నానమ్మని కూడా అనాలి. లేకపోతే ఈ పాటికి నాన్నకి ఇవన్నీ వచ్చుండేవి. అందరు అమ్మల్ని తప్పే. పని నీకు చెప్పే కన్నా నేను చేసుకోవడం బెటర్ రా. సరే అవునమ్మా, ఇన్నేళ్లుగా అదే పని అవే వంటలు, అసలు బోర్ కొట్టదా నీకు? అందరికీ ఎన్ని పనులున్నా అమ్మగా నాకు మాత్రం ఒక పని ఎక్స్ట్రా ఉంటుందిరా. ఏంటది? మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం. మా అవసరం ఏ రోల్కుంటే ఆ రోల్లో మారిపోతాం. కుక్, క్లీనరు, మెంటరు, డాక్టరు, ఫ్రెండ్, మీ అవసరాలన్నీ తీర్చడంలోనేరా ఈ అమ్మకి ఆనందం. మీ ఆనందం కోసం సమాజంలో బద్దకస్తుల్ని పుట్టిస్తున్న నేరానికి జైల్లో వేయాలి మీ అమ్మలందరినీ. ఇంకా ఆ ముచ్చట కూడానా? ఓ పని చేయి, రేపు అంట్లు ఎల్లుండి బాత్రూమ్ కడిగేసి బద్ధకం వదిలేస్తుంది. అభ్యోమా దవీట నాన్న. రే మర్చిపోయాను, నాకు వాట్సాప్ స్టేటస్ పెట్టడం నేర్పించరా, మొన్న తప్పుగా పెట్టాను. సమయం సందర్భం లేకుండా భలే అడుగుతుంది, నేర్పిస్తానులే.